హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చింత చిగురు పొడి గురించి చూపిస్తాను. చెట్లెక్కి రోడ్లంబట చింత చెట్లెక్కి కోస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఇలా కొనుక్కొచ్చుకొని క్లీన్ చేయటం ఎలాగో చూపిస్తాను. ఇలా చాట్లో వేసుకొని కాళ్ళు ఉండయా లేదా, ముద్రాకు ఉందా లేదా అని ఏరుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింత చిగురు దొరికే సీజన్ అండి. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. థైరాయిడ్ ఉన్న ఎవరైనా మంచి వాళ్ళైనా బాగోలేని వాళ్ళైనా ఇది వాడితే మనం ఇలా శుభ్రం చేసుకున్న ఆకుని ఇలా గిన్నెలో వేసుకొని క్లీన్ శుభ్రంగా మొత్తం ఇలా వేసుకొని చిగురు చిల్లుల గిన్నె ఇలా పెట్టేసి జాడిచ్చి దీంట్లో గిన్నెలో వేసుకుందామండి. మంచం పైన దుప్పటి పరిచి ఆ దుప్పటి మీద కండవ కానీ వైట్ పంచి కానీ పరుచుకొని ఆరేసుకోవాలి. డైరెక్ట్ గా మంచం మీద ఈ క్లాత్ కప్పి వేయమాకండి. దుప్పటేసి దుప్పటి మీద తెల్ల టవల్ కానీ కట్టుపంచలు కానీ వేసి ఇలా ఆరబెట్టుకోవాలి. నీడన ఫ్యాన్ గాలికే ఆరిపోతుంది. రెండో రోజు ఇలా ఎండిపోయిందండి. మొత్తం తీసేసి పళ్ళెంలో వేసుకుందామండి. ఇలా పళ్ళెంలో వేసుకుందామండి. వేసుకొని పూర్తిగా ఎండిపోయిన దాకా ఎండనివ్వాలండి. లాస్ట్లో కాసేపు ఎండలో పెట్టేసి అప్పుడు పొడి ప్రిపరేషన్ చేసుకోవాలి. చూడండి ఎంత పచ్చగా ఉందో. నీడని ఎండబెడితే జస్ట్ ఒక 5 నిమిషాలు ఎండలో ఎండబెడితే సరిపోతుందండి. ఇలా మిక్సీ జార్ తీసుకొని మొత్తం మిక్సీ వేసుకున్నానండి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి చేసి పెట్టవచ్చు. అలా ఏదైనా ఎండు చేపల్లో అయినా, ఫిష్లో అయినా, చికెన్లో అయినా వేసుకోవచ్చు. ఈ పొడి అన్నిటికీ ఉపయోగాలు ఉంటుంది. ఈ పొడి ఎక్కువగా కృష్ణా జిల్లాలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చేసుకుంటా ఉంటారు. నాకు అదే అలవాటు అయిపోయిందండి. రవ్వ లాగా నాకు ఎందుకో నచ్చలేదండి. అందుకని మళ్ళీ పిండి జల్లిలో పట్టుకుంటున్నాను. ఇలా పిండి జల్లిలో పట్టుకున్న తర్వాత ఇలా వచ్చిందండి రవ్వ. అది తీసి దాచి పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ తెచ్చుకొని ఎండబెట్టి పొడిని చేసుకుందామని ఇలా అంతా ఒక చాట కనుక్కొని డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 1-2 సంవత్సరాలైనా నిలవ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడుకోవచ్చు. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా ఉంటుంది. ఉల్లిపాయలు ఫ్రైలో వేసుకోవచ్చు, ఎండు చేపలు ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా చూపిస్తాను, అన్ని రకాలుగా చూపిస్తాను ఈ పొడితో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను.